Hi everyone, welcome to CP Commerce for You YouTube channel. This is useful for who are doing MBA, MCOM and all other commerce related students. Now today we are discussing about the accounting rate of return, right? It is in capital budgeting methods అనమాట. అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ మెథడ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే మన దగ్గర సో అండ్ సో అమౌంట్ ఉంటే మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్, అక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, ఇన్ కేస్ ప్రాఫిట్స్ వస్తే హౌ టు ఇంక్రీజ్ దట్ ప్రాఫిట్స్, ఇఫ్ ఇన్ కేస్ యూ గాట్ లాసెస్ హౌ టు రెడ్యూస్ దట్ లాసెస్ అన్నీ అన్నిటిని కన్సిడర్ చేసుకోవడాన్ని క్యాపిటల్ బడ్జెటింగ్ అని అంటారనమాట. క్యాపిటల్ బడ్జెటింగ్ కన్సిడర్స్ టూ కేటగిరీస్. వన్ ఈజ్ ట్రెడిషనల్ అండ్ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్స్. సెకండ్ వన్ ఈజ్ టైమ్ అడ్జస్టెడ్ డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో అనమాట. నౌ వీఆర్ డిస్కసింగ్ నౌ ట్రెడిషనల్ నాన్ డిస్కౌంటెడ్ మెథడ్స్ అనమాట. అంటే మనం మాన్యువల్ వేలో ఫార్ములాస్ యూజ్ చేసి చేసే మెథడ్స్. Traditional non-discounted methods contains two types. One is payback period method, that is we are discussing in our last class. Now today we are discussing accounting rate of return second method anamata. What is accounting rate of return? It means it measures the profitability of an investment by comparing the average profit with an average investment. అంటే యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ని యావరేజ్ యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ని కంపేర్ చేయడం అనమాట. అంటే మన దగ్గర ఉండే మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అండ్ మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఆ రెండు కంపేర్ చేయడాన్ని అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అంటారనమాట. ఎట్లా మనం కంపేర్ చేస్తామంటే, ఇన్ కేసు మన దగ్గర అకౌంటింగ్ రికార్డ్స్లో ఉంటాయి కదా, ఆ రికార్డ్స్లో ఉన్న క్యాలిక్యులేషన్స్ని బట్టి మనం రిటర్న్ వాల్యూ ఎంత, హౌ మచ్ రిటర్న్ వీ హ్యావ్ టు గెట్ అని మనం క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. అంటే ఏఆర్ఆర్ యూజెస్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ రివాల్యూడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటి? P&L అకౌంట్ అయ్యుండొచ్చు, ట్రేడింగ్ అకౌంట్ అయ్యుండొచ్చు, ప్రాఫిట్ అప్రోప్రియేషన్ అకౌంట్ అండ్ ఆల్సో బ్యాలెన్స్ షీట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నీ యూజ్ చేసుకొని ప్రాఫిట్ని మెజర్ చేస్తామన్నమాట. అంటే మనకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మనకి ఎంత ప్రాఫిట్స్ వస్తుంది అని చెప్పి అకౌంటింగ్ యూజ్ చేసుకొని మనం మెజర్ చేస్తామన్నమాట. సో ఫర్ ఈజీ అండర్స్టాండింగ్, ఇన్ కేసు మనం 5 lakhs అనేవి ఇన్వెస్ట్ చేసాము అనుకుంటే మనకు ఫస్ట్ ఇయర్లో ఎంత అమౌంట్ వస్తుంది, సెకండ్ ఇయర్లో ఎంత అమౌంట్ వస్తుంది, థర్డ్ ఇయర్లో ఎంత అమౌంట్ వస్తుంది అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇట్ మీన్స్ హౌ మచ్ మనకు రిటర్న్ ఎంత అనేది వస్తుంది ఇన్ హౌ మెనీ ఇయర్స్ అని చెప్పడాన్ని అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని అంటాం అనమాట. క్యాలిక్యులేట్ చేయడానికి ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. అంటే యావరేజ్ చేస్తాం కాబట్టి. అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఎంత అయితే యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ పే చేసిన తర్వాతకి మనకు 1 ఇయర్లో ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి, అంటే యావరేజ్గా ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి డివైడెడ్ బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ బై 2 అనమాట. యావరేజ్ అంటే బై 2 కదా. సో యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్వెస్ట్మెంట్ బై 2 అనమాట. ఇఫ్ ఇన్ కేసు వర్కింగ్ క్యాపిటల్ అండ్ స్క్రాప్ వాల్యూ ఇచ్చిరనుకో, యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ట్ మైనస్ స్క్రాప్ డివైడెడ్ బై 2 ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ప్లస్ స్క్రాప్ చేస్తే యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. దెన్ మనం ఏఆర్ఆర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఆర్ఆర్? అడ్వాంటేజెస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టూడ్ అండ్ క్యాలిక్యులేట్ అనమాట. అంటే అకౌంటింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నాలెడ్జ్ లేకపోయినా, కంప్లీట్గా వాట్ ఈజ్ డెబిట్, వాట్ ఈజ్ క్రెడిట్ నిల్లు నాలెడ్జ్ ఉన్నా కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి క్యాలిక్యులేట్ అనేది చేయొచ్చు అనమాట. ఈజీలీ అండర్స్టూడ్. దట్స్ వై ఇట్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనమాట ఏఆర్ఆర్కి. ఇట్ కన్సిడర్డ్ ఆల్ క్యాష్ ఇన్ఫ్లోస్ అనమాట. అంటే ఫస్ట్ ఇయర్లో ఎంత వస్తుంది, సెకండ్ ఇయర్లో ఎంత వస్తుంది, చిన్న మైన్యూట్ ఇన్ఫర్మేషన్ని కూడా కన్సిడర్ చేస్తుంది అనమాట. దట్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్. లాస్ట్ వన్ ఈజ్ ఇట్ కెన్ బి కంపేర్డ్. అంటే మన ప్రపోజల్స్ అనేవి ఉంటాయి కదా, సో విచ్ వన్ ఈజ్ బెస్ట్, విచ్ వన్ ఈజ్ వేస్ట్ అంటే బెస్ట్ ప్రపోజల్ని మనం సెలెక్ట్ చేస్తాం అనమాట.
ఎట్లా సెలెక్ట్ చేస్తామంటే 2 ప్రపోజల్స్ ఉంటే విచ్ వన్ కంటైన్స్ హై ఏఆర్ఆర్ దట్ వీ కెన్ యాక్సెప్ట్, విచ్ వన్ కంటైన్స్ లో ఏఆర్ఆర్ దట్ వీ కెన్ రిజెక్ట్ అనమాట. 2 కంపేర్ చేసుకొని బెస్ట్ ప్రపోజల్ని వీ హ్యావ్ టు సెలెక్ట్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏఆర్ఆర్ అంటే టైం వాల్యూ ఆఫ్ మనీ ఇగ్నోర్డ్. అంటే ఇక్కడ కంప్లీట్గా మనకు ఫ్యూచర్లో ఎంత వస్తుందో అని మెజర్ చేస్తాం తప్ప ప్రజెంట్ హౌ మచ్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ అనేది ఇగ్నోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు హై అండ్ వైల్డ్ ఫ్లక్చువేషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ మనకు సేమ్ అమౌంట్ రాదు కాబట్టి డిఫరెంట్ అమౌంట్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో అక్యురేట్ రిజల్ట్ అనేది రాదనమాట, రైట్. నౌ వీఆర్ డిస్కసింగ్ వన్ ప్రాబ్లమ్ హియర్. ఏ ఫర్మ్ ఈజ్ కన్సిడరింగ్ 2 projects. ఈచ్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ 10,000 అనమాట. లైఫ్ ఆఫ్ 4 years. క్యాష్ ఇన్ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్సెస్ ఈజ్ గివెన్. ఫస్ట్ ప్రపోజల్, సెకండ్ ప్రపోజల్. ఫస్ట్ ప్రపోజల్ ఫస్ట్ ఇయర్ 12,000, సెకండ్ ఇయర్ 13,000, థర్డ్ ఇయర్ 14,000, ఫోర్త్ ఇయర్ 16,000, కంప్లీట్గా 15,500 అనమాట. నెక్స్ట్ ప్రపోజల్ 2. ప్రపోజల్ 2లో ఫస్ట్ ఇయర్ 12,500, 14,500, 15,500, 18,500, కంప్లీట్గా 60,500 అనమాట. how we have calculating here. Coming to what we have to do here. ప్రజెంట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? యావరేజ్ ఏఆర్ఆర్ కనుక్కోవడానికి యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్సెస్ మనకు ప్రాఫిట్స్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ అనేది చేయాలన్నమాట, రైట్. యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్, రైట్. ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్. మనకి ఎంత వచ్చింది టోటల్ 55,000, రైట్. 55,000 in how many years? 4 years. Proposal 1 ఇది. Proposal 1 annual profits we have to calculate now. 55,000 divided by 4 చేస్తే ఎంత వస్తుంది? 13,750, రైట్. నెక్స్ట్ యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రపోజల్ 2 అనమాట, రైట్. ప్రపోజల్ 2 మనకు టోటల్ ఎంత? 60,500 కదా. డివైడెడ్ బై ఇన్ హౌ మెనీ ఇయర్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ హియర్? 4 years, రైట్. చేస్తే ఎంత వస్తుంది? 15,125, రైట్. మనకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి? మనకు అనుకున్నది ఏంటి? యావరేజ్ యాన్యువల్ ప్రాఫిట్స్. దెన్ వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్? యావరేజ్ ఇన్వెస్ట్మెంట్, రైట్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ బై ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ బై 2. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత మనకి? 10,000 కదా. 10,000 by 2 ఈక్వల్స్ టు 5,000, రైట్. 5,000 అంటే నెక్స్ట్ మనం ఏఆర్ఆర్ ఆఫ్ ప్రపోజల్ 1. ఏఆర్ఆర్ ఆఫ్ ప్రపోజల్ 1 ఫార్ములా అనేది మళ్ళీ రాయండి, తక్కువ ప్లేస్ ఉన్నందుకు రాయట్లేను. ఫార్ములా ఏంటిది? యాన్యువల్ యావరేజ్ ప్రాఫిట్స్. ఫస్ట్ దానికి ఎంత వచ్చింది? 13,750, రైట్. 13,750 బై యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000 కదా. 5,000 ఈక్వల్స్ టు ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? అంటే ఇంటూ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 చేసుకుంటే ఆన్సర్ అనేది 275. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి మీరు కూడా. నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ ప్రపోజల్ 2. ఏఆర్ఆర్ ఆఫ్ ప్రపోజల్ 2 ఎంత వచ్చింది ఇక్కడ అమౌంట్ మనకి? సెకండ్ ఇయర్ది 15,125, రైట్. 15,125 బై ఈ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 5,000. 100% కోసం చేస్తే ఆన్సర్ ఎంత? 302.5. సో దేర్ ఫోర్ ప్రపోజల్ 2 వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. ఎందుకు అంటే ఫస్ట్ ఇయర్ ప్రపోజల్ అనేది ఎంత వచ్చింది? 175. సెకండ్ ప్రపోజల్ ఎంత వచ్చింది? 302.5. అంటే విచ్ ఈజ్ ఏఆర్ఆర్ ఎక్కువ ఏదైతే ఏఆర్ఆర్ ఉంటుందో మనం దాన్నే యాక్సెప్ట్ చేస్తాం.
తక్కువ ఉన్నదని రిజెక్ట్ చేస్తాం. సో దీన్ని తీసేస్తాం. ఫస్ట్ ఏదైతే హై ఉంటుందో దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అనమాట. ఓకే, నౌ అండర్స్టాండ్ స్టూడెంట్స్. ఇన్ కేస్ ఇన్ ప్రాబ్లమ్ when scrap value and also working capital is given అనుకో, then we have to need average investment formula is equals to cost minus scrap plus by 2 working capital plus scrap అనమాట. Here one problem I will take in. Find out the ARR for proposal 192. కాస్ట్ వచ్చేసి 2000, ఈచ్ ఎస్టిమేటెడ్ స్క్రాప్ 30,000, ఈచ్ వర్కింగ్ క్యాపిటల్ 2500 ఫర్ ఈచ్ మిషన్. దెన్ కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఇయర్ ఇంత, సెకండ్ ఇయర్ ఇంత, సో అండ్ సో ప్రాబ్లం అనేది ఇది. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిటే కదా మనం కనుక్కోవాల్సింది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ న్యూమరేటర్లో యాన్యువల్ ప్రాఫిటే కదా ఉండేది. క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్స్ కదా. ఫస్ట్ ఇయర్ యాన్యువల్ ప్రాఫిట్స్ ఎంత? 6,000 రైట్. ఫస్ట్ ప్రపోజల్ 1 అనుకో, ఇది 6 lakhs బై ఇన్ హౌ మెనీ ఇయర్స్? 1 2 3 ఇయర్స్ రైట్. అంటే ఎంత? 2 3 2 2, సో 2 lakhs అనమాట రైట్. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ యాన్యువల్ ప్రాఫిట్ ప్రపోజల్ 2. ఓకే, ప్రపోజల్ 2లో టోటల్ అమౌంట్ ఎంత? 9 lakhs ఇన్ 4 years రైట్. 4 years చేస్తే మనకు అమౌంట్ అనేది ఎంత వస్తుంది? 2,25,000 రైట్. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి? యాన్యువల్ ప్రాఫిట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? యావరేజ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఫార్ములా ఏంటి? కాస్ట్. ఫస్ట్ కాస్ట్ మైనస్ స్క్రాప్ రైట్. కాస్ట్ ఎంత? 2 lakhs మైనస్ స్క్రాప్ ఎంత? 30,000 డివైడెడ్ బై 2 ప్లస్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 2,50,000 ప్లస్ ఏంటి మళ్ళీ స్క్రాప్ ఎంత? 30,000 రైట్. సో 2 lakhsలో 30,000 పోతే 17,000, 1,70,000 by 2 plus 2,50,000 plus 30,000 రైట్. చేస్తే ఎంత అమౌంట్ అనేది మనకు వస్తుంది? డివైడెడ్ బై 2 చేస్తే 1,75,000 అంటే 85,000 అనమాట. డివైడెడ్ బై 2 చేస్తే 85,000 ప్లస్ 2,50,000 ప్లస్ 30,000 అనమాట. అన్నీ యాడ్ చేస్తే 3,65,000. అలా ఒకసారి ట్రై చేసి చూసుకోండి మీకు అండర్స్టాండింగ్ కోసమని. ఓకే, దెన్ వాట్ వీ హ్యావ్ నోడ్ ఏఆర్ఆర్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఏఆర్ఆర్ ఫర్ ప్రపోజల్ 1 అంటే యావరేజ్ యాన్యువల్ ఎంత వచ్చింది? 2 lakhs కదా. 2 lakhs డివైడెడ్ బై ఇదంత వచ్చింది 3,65,000. 3,65,000 ఇంటూ పర్సంటేజ్ అంటే 100 కావాలి కాబట్టి 3 zeros గిట్స్ క్యాన్సల్, 2 zeros 3 zeros క్యాన్సల్ ఈజ్ ఈక్వల్స్ టు 20,000 బై 365 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 54.79 అనమాట. ఒకసారి మీరు కూడా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకోండి కావాలంటే. ఏఆర్ఆర్ ఫర్ ప్రపోజల్ 2 ఇక్కడ ఏఆర్ఆర్ ఎంత వచ్చింది? 2,25,000 రైట్. 2,25,000 డివైడెడ్ బై 365,000 ఇంటూ 100 పర్సెంటేజ్ కోసం 3 zeros క్యాన్సల్, 2 zeros 1 zero క్యాన్సల్. సో 25,000 హియర్, డినామినేటర్ 365 చేస్తే ఆన్సర్ అనేది మనకి ఎంత వస్తుంది? 61.64
పర్సెంటేజ్ అనమాట. అంటే మనం ఏం చేస్తాం, ప్రపోజల్ 2 ఈజ్ యాక్సెప్ట్. ఎందుకంటే ప్రపోజల్ 2 అనేది 61.64% అనేది, ప్రపోజల్ 1 54.79. అంటే ఫస్ట్ వన్ తక్కువ ఉంది, సెకండ్ వన్ ఎక్కువ ఉంది ఏఆర్ఆర్ అనేది. విచ్ కంటైన్స్ ఏఆర్ఆర్ వాల్యూ ఈజ్ ఏ హై దట్ వీ కెన్ యాక్సెప్ట్, అనదర్ వన్ వీ కెన్ రిజెక్ట్, రైట్? In our next class we are discussing about here we are discussing complete about traditional or non-discounted methods anamata. One is payback period, second one is accounting rate of return, right? In our next class we are discussing about the time adjusted discounted cash flows, that is